దాచేపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు అధిక వడ్డీల వ్యవహారంపై జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నడికుడి ఎస్బీఐ బ్యాంకు గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న చేపూరి పూర్ణచంద్రరావు గత ఆగస్టులో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు వద్ద 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. 20 రోజులకి ₹1,00,000 వడ్డీ కింద జమ చేశాడు. మిగిలిన వడ్డీ కూడా చెల్లించమని హెడ్ కానిస్టేబుల్ వేధింపులకి గురి చేయటం, దీన్ని భయపడి నర్సపేట బంధువుల ఇంట్లో పూర్ణచంద్రరావు తలదాచుకున్నాడు. వడ్డీ డబ్బు కోసం జనవరి 25న అతనితో పాటు అతని మామయ్యను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి 4 రోజుల పాటు చిత్రహింసలకి గురి చేశారు. అప్పటి నుంచి తన భర్త పూర్ణచంద్రరావు కనిపించడం లేదని మాధవి నర్సపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అసలు 3 లక్షల రూపాయలకి రోజుకి 3,000 రూపాయల వంతున దాచేపల్లి హెడ్ కానిస్టేబుల్ రామసుబ్బారావు వడ్డీకి ఇచ్చాడని, ఈ బాకీ తీర్చలేదని తన భర్తను హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కిడ్నాప్ చేశాడని మాధవి ఆరోపించింది. న్యాయం చేసి తన భర్తని కాపాడాలని పల్నాడు ఎస్పీకి మాధవి ఆమె బంధువులు మొరపెట్టుకున్నారు. తన భర్తను కనిపించకుండా చేశారని మీడియా ఎదుట మాధవి కన్నీళ్లతో విలపించింది. బాధితురాలికి న్యాయం చేయాలని గురిజాల పోలీసు అధికారికి ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. నా పేరు మాధవి అండి. నేను దాచేపల్లి నుంచి వచ్చానండి. మా వారు గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి ఎస్బీఐ బ్యాంక్లో నడికూడి. అతను ఒక 1.5 ఇయర్ నుంచి గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి. కొంచెం మాకు డబ్బుల పరంగా మనీ అవసరమయ్యి దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక 3 lakhs మనీ తీసుకున్నాం సార్. సుబ్బారావు గారు అండి. సుబ్బారావు గారి దగ్గర 3 lakhs మనీ 3 లక్షలు తీసుకున్నామండి. మాకు అవసరమయ్యి సార్ ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చారు సార్. మాకు సార్ చెప్పిన టయానికి మాకు అందలేదు సార్. కొంచెం ఇవ్వలేకపోయాం సార్. దానికి పరిష్కారంగా కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇంట్రెస్ట్ డైలీ 3,000 ఇస్తా అన్నారు సార్. 3 lakhsకి తనకి సుబ్బారావు గారికి ఇష్టపూర్వకంగానే ఇచ్చారు సార్. తర్వాత మనీ అందించలేకపోయాము. గతంలో అక్టోబర్ మేము తీసుకుంది ఆగస్టులో సార్ మనీ. మా మావయ్య గారిని తీసుకెళ్ళి బంధించేసి గొడవ చేశారు. స్టేషన్లో కొట్టేసి బూట్ కాల్తో నలిపేశారు సార్ మా మావయ్య గారిని. దానికి పరిష్కారంగా మేము ఇస్తాం సార్ అని చెప్పేసి 1,00,000 రూపాయలు కట్టామండి ఆల్రెడీ. మొన్న జనవరి 25వ తారీఖు మళ్ళీ సుబ్బారావు గారు అనే అతను ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్లారండి. మాకు అసలు తెలియదు తీసుకెళ్లిన విషయం కూడా. ఒక 1 day అసలు మాకు తెలియనివ్వలేదండి. తర్వాత మా వారే వేరే వాళ్ళ ఫోన్ చేశారండి. ఇట్లా సుబ్బారావు అనే అతను నన్ను ఇట్లా తీసుకొచ్చారు స్టేషన్కి, ఇలాగా కొట్టి బంధిస్తున్నారు మాధవి, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు రావా అని అంటే నేను వెళ్ళాను సార్. నేను వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే నాకు 1 day అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు సార్. ఆన్సర్ ఇవ్వండి కాక తనని బంధించేసి సంఖ్యలు వేసేసి ఇది చేశారు సార్. బాగా ఇబ్బంది పెట్టారండి చాలా క్రూరంగా. అసలుకి ఆయన కొట్టడంలో నాకు అసలు చాలా బాధాకరంగా ఉందండి. నేను ఎవరు చెప్పుకోవాలో కూడా అసలు అర్థం కావట్లేదండి. అసలు సుబ్బారావు గారే కొట్టారు సార్. స్టేషన్ ఒక్కడే కొట్టారంట సార్. తీసుకెళ్ళి స్టేషన్లో సార్ గుర్తొచ్చినప్పుడల్లా తనకి 4 days ఉంచుకున్నారండి. 1 day నాకు అసలు కనిపించనివ్వలేదు మనిషిని. నాకు అసలు ఎక్కడున్నారో కూడా జాడా తెలియనివ్వలేదండి. నేను డైలీ ఒక 2 days వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత సడన్గా వచ్చి మీ వారు స్టేషన్లో లేరు, మీరే తీసుకొచ్చారంట కదా అని అన్నారండి. అదేందండి మీరు అట్లా అంటున్నారు సార్, మీరు అసలు అట్లా అంటాం భావ్యం కాలేదు సార్. అసలు నాకేం తెలుసు సార్, మీరు కస్టడీలో ఉంచుకొని మీరు ఇది చేసి అతన్ని భయపెట్టి భయాందోళనకి గురి చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరే తీసుకొచ్చారంటున్నారేం సార్ అసలుకి, అదేంది సార్ అని చెప్పేసి అడిగానండి. నేను అడిగితే ఏమో నమ్మా నువ్వే నీ ఫోన్పే చేసావంట వచ్చేసారు నేను కిడితే అని అన్నారండి. 10 days అవుతుందండి. అడ్రస్ అసలు లేదు సార్ నాకు. అసలు ఏమైపోయారో ఏమైందో వాళ్ళు ఏం చేశారో కూడా తెలియట్లేదు సార్. అసలు నేను ఎవరిని కలవలేదు సార్ ఇంతవరకు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం సార్. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. గురిజాల డిఎస్పీ గారు సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం సార్. అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఎవరు కూడా. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563 రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు జరిగినటువంటి సమస్య మా విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఒక కుటుంబానికి సంబంధించింది. నేను ప్రొఫెషనల్గా హైకోర్టు అడ్వకేట్గా చేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయం, ఇక్కడ ఈ సమస్య మా విశ్వబ్రాహ్మణ సంఘం దృష్టికి ఎందుకు వచ్చిందనంటే, వీళ్ళు ఈ సుబ్బారావు గారు అనే వ్యక్తి ఇతని అమౌంట్ కట్టడం లేదనే ఉద్దేశంతో ముందుగా అతని తండ్రి అయినటువంటి ఈ సాంబశివరావు గారని అతన్ని తీసుకెళ్లి ఇల్లీగల్గా డిటెన్షన్ చేస్తూ అతన్ని తీసుకెళ్లి ఇతను విపరీతంగా కొట్టి బంధించి ఇతన్ని చాలా బాధ పెట్టడం వలన వీరు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ కట్టడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ కూడా ఇతన్ని తీసుకెళ్లి జనవరి 25వ తేదీన పూర్ణచంద్రరావుని తీసుకెళ్లి అసలు ఏ కేసు లేదు, ఏ విధమైనటువంటి ఆధారాలుండి వీళ్ళు కేసు పెట్టి
ఎవరికి తెలియచేసి ఏమీ లేకుండానే గురజాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, అక్కడ తీసుకెళ్ళి అతన్ని ఇల్లీగల్గా అక్కడ డిటెన్షన్లో ఉంచి అతన్ని తీసుకెళ్ళి లోపల స్టేషన్లో పెట్టుకుని, స్టేషన్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇల్లు అయినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అతను తీసుకెళ్ళి కొట్టడం. ఏమండి, 1 సంవత్సరం తర్వాత సీసీ కెమెరాలన్నీ కూడా క్లోజ్ చేశారు అక్కడ. ఈ భర్త అయినటువంటి పూర్ణచంద్రరావు అమ్మాయికి అక్కడి నుంచి ఒకరి ద్వారా ఫోన్ చేయటం వలన ఆవిడకి తెలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళటం వలన ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి ప్రశ్నిస్తే, మీ వాడు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము ఏమైనా చేస్తామని చెప్పేసి, మీరు డబ్బు తీసుకురండి లేకపోతే ఇతను మాత్రం మీరు తీసుకెళ్లేరు, మేము అతని సంగతి చూసుకుంటామని చెప్పేసి అతన్ని నానా రకాలుగా బూతులు తిట్టి, వచ్చినటువంటి అతని భార్యని అనేక రకాలుగా తిట్టి, మీరు డబ్బు తేకపోతే మాత్రం కుదరదని చెప్పేసి బాధించడంతో ఆ అమ్మాయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ రోజు తిరుగుతూ ఉంది. అయితే అలా వెళుతున్న పరిస్థితుల్లో ప్రతిరోజు 4 రోజులకి ఈ అమ్మాయి వెళ్ళేటప్పటికి అతను అక్కడ లేడు. వాళ్ళు చెప్పేది విషయం ఏంటంటే, నీ భర్త లేడు, నీ భర్త వచ్చేసాడు, నీ భర్త మీ ఇంటికే వచ్చాడు, లేకపోతే నువ్వే తీసుకెళ్ళిపోయావు అని చెప్పేసి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే, అంత ఇల్లీగల్గా తీసుకెళ్ళిన వాళ్ళు, ఏ కంప్లైంట్ లేకుండా తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళ డిటెన్షన్లో పెట్టుకున్న తర్వాత అతను అక్కడి నుంచి కనపడలేదంటే ఎవరు బాధ్యులు అవుతారు? అంటే ఒక మనిషి కనపడలేదు అని చెప్పేసి అనంటే అంత చిన్న విషయమా? కాబట్టి అతను ఏమైపోయాడు అనేటటువంటి వేరే అబౌట్స్ కనీసం తెలియజేయట్లేదు అనే విషయం మీద వీళ్ళు గురజాల డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఆ అమ్మాయికి చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళ డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. డిఎస్పీ గారి దగ్గర ఈ కానిస్టేబుల్ కూడా అక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్నాడు, ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు. అయితే డిఎస్పీ గారు అయితే ఏంటంటే, ఇక్కడ ఏమి చేసే పరిస్థితి అయితే ఏమీ లేదు, మీరు వెళ్ళి సిఎఫ్ఆర్ కట్టుకోండి అని చెప్పారు. ఇక్కడ ఉన్నట్టు మా లాయర్ గారు అయినటువంటి శివ గారు కానీ, తర్వాత అక్కడ గురజాల మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి మా వాళ్ళు కోటేశ్వరరావు గారు వీళ్ళని కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ విషయం గురించి పట్టించుకుని ఏంటండి అని చెప్పి అడిగితే, మీరు వెళ్ళి సిఎఫ్ఆర్ కట్టుకోండి, మేమైతే ఏం చేసేది లేదని చెప్పారంట ఆయన. ఇదేంటండి, ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఏంటి? ఈ రోజున ప్రభుత్వం వచ్చి, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చిన్న చేమ చిట్టుకుమన్నా సరే ఎంతో గొప్పగా పట్టించుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఎంతో విధంగా పట్టించుకుని అన్ని చోట్ల సమస్యలు రాకూడదని కంకణం కట్టుకుని చేస్తున్న తరుణంలో వీళ్ళు ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు మీ చేతనం చేసుకోండి, సిఎఫ్ఆర్ కట్టుకోండి అని చెప్పారంటే ఎంత బాధ్యతారహితం. ఈ విషయం మా రాష్ట్ర సంఘం దృష్టికి వచ్చిన తర్వాత అందుకే ఈ రోజు మేము రావటంగానే, నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని, ఈ సమస్య ఎంత దూరం అయినా సరే వదిలేదైతే లేదండి. ఎందుకంటే ఒక పిల్ల, ఆ అమ్మాయి చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయి, ఆమెకి 2 చిన్న పిల్లలు. ఈ కార్యక్రమం జరగటం వలన, కేవలం వీళ్ళు చేసినటువంటి దీని వలన అతను చేస్తున్నటువంటి జాబ్లో నుంచి కూడా అతను తీసేశారు. అంటే అతను పొట్టకూటికి కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఈరోజు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు. ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఈరోజు సంఘమే వాళ్ళని పోషిస్తుంది. ఈరోజు సంఘం నుంచి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వాసు గారు ఇది ఇక్కడ ఈ సమస్యను కూడా మా దృష్టికి తీసుకురావటం, ఇది కనీసం గత 15-20 రోజుల నుంచి కూడా పోలీసుల చుట్టూ తిరగటం, డిఎస్పీ గారిని, సిఐ గారిని కలిశారు. సిఐ గారు కూడా చేతులు ఎత్తేసి, అక్కడ గురజాల సిఐ గారు కూడా చేతులు ఎత్తేసి మేమేం చేయలేమండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మనిషిని తీసుకెళ్లి మనిషి ఏమైపోయాడో తెలియకుండా ఒక కుటుంబాన్ని రోడ్లు పాలు చేసి ఈ రకంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఆ బాధ్యతగా అతను ఎక్కడున్నాడో తీసుకొచ్చి అప్పచెప్పాలి. అతను ఏ రకంగా అయితే అతను ఉద్యోగం నుంచి బయటికి తీసేయడానికి కారణం వీళ్ళు అయ్యారో, అతనికి ఒక జాబ్ చూపించాల్సిన పరిస్థితి కూడా అతను తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకు ఉంది. అలాగే ఆ కుటుంబం మళ్ళీ నిలువ నీడ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితులు, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఎవరైతే వీరు ఈ రకంగా చేశారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బాధ్యత తీసుకుని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయం గురించి మన మీడియా మిత్రులైన మీ అందరి ద్వారా కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం గారి దృష్టికి కానీ, మనకి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కానీ, మన డిప్యూటీ సీఎం గారికి కానీ, లోకేష్ గారి దృష్టికి కానీ ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే చిన్న విషయం అండి, మేము ఒక బడుగు వర్గం, బీసీలో ఉన్నటువంటి ఒక బడుగు వర్గం, కేవలం పొట్టాడితే, ఎందుకంటే రెక్కాడితే కానీ పొట్ట గడవనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న బీసీ వర్గం మేము. విశ్వబ్రాహ్మణ కులం, విశ్వబ్రాహ్మణ కులంలో ఎందుకంటే 5 వృత్తులు చేసుకుంటూ మేము 5 వృత్తులు చేసుకుంటూ బతుకుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కుల వృత్తి అనేది లేకపోతే వీళ్ళకి బతికేటటువంటి అవకాశం కూడా లేదండి. మా కోసం అని రిప్రజెంట్ చేయడానికి అక్కడ రాజకీయంగా కూడా అసెంబ్లీలో లేరు, మా కోసం చెప్పేవాళ్ళు కూడా లేరు. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకుని మాకు ముఖ్యమంత్రి గారు, అక్కడి నుంచి హోమ్ మినిస్టర్ గారు కానీ, సీఎం డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారి ద్వారా కానీ మాకు న్యాయం జరిగేటట్టుగా, ఆ పిల్లకి న్యాయం జరిగేటట్టుగా మీరందరూ కూడా చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.